నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమా బల బుద్ధి నిరూపమా బల బుద్ధి నిరూపమా బల బుద్ధి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కోసమే కదండి చాలా రోజుల నుంచి నేనైతే వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ వీడియో అయితే వచ్చేసింది. యాక్చువల్లీ ఇక్కడ ఈరోజు అయితే పెళ్ళి అండి. నేనైతే మంగళ స్నానాల వీడియో, తర్వాత మా ఇంట్లో హల్దీ ఫంక్షన్ వీడియో, తర్వాత మెహందీ వీడియో అన్నీ కూడా పోస్ట్ చేశాను కదా. అలాగే ఇప్పుడు పెళ్లి వీడియో కూడా వచ్చేసిందండి. పెళ్లి వీడియో నేను పోస్ట్ చేయడానికి 2 days టైం పట్టింది. ఎందుకంటే నేను కొంచెం బయటికి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నేనైతే ఇంకా పోస్ట్ చేయలేదు. ఈరోజు పోస్ట్ చేస్తున్నా. ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూసి చాలా బాగుంటుంది. ఈ వీడియో మొత్తం చూడండి. ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా స్టేజ్ మీద ఉన్నారు. పాస్టర్ గారు, ఇది క్రిస్టియన్ మ్యారేజ్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, క్రిస్టియన్ మ్యారేజ్ చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను ఇది సెకండ్ టైం అనమాట క్రిస్టియన్ మ్యారేజ్ చూడము. చాలా బాగా జరిగిందనమాట. ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా పెళ్ళి. నేనైతే అన్ని పెళ్ళిళ్ళు చూశాను. ముస్లిం పెళ్ళి చూశాను, హిందూ పెళ్ళి చూశాను, ఇప్పుడు క్రిస్టియన్ పెళ్ళి కూడా చూస్తున్నాను. నేను వెరీ లక్కీ అండి నేనైతే. అదనమాట. ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకుకి పెళ్లి కూతుర్ని నిలబెట్టి పాస్టర్ గారు వాగ్దానాలు ఇస్తున్నారనమాట. అంటే అడుగుతారు కదండి, మీకు ఈ అమ్మాయిని చేసుకోవడం ఇష్టమేనా, మీకు తినని చేసుకోవడం ఇష్టమేనా, బ్రైడ్ని తర్వాత పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు ఇద్దరిని కూడా అడుగుతున్నారు పాస్టర్ గారు. వాళ్ళు ఇష్టమే, మాకు సమ్మతమే అని చెప్తున్నారు. ఇక్కడైతే ఫోటోగ్రాఫర్ల హడావిడి మాత్రం మామూలుగా లేదండి. చూడండి, పాపం వాళ్ళు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, మొత్తం కవర్ చేయాలి కదా. వాళ్ళ మీద అయితే చాలా బరువు బాధ్యతలు అయితే ఉంటాయి. ఎందుకంటే లైఫ్ లాంగ్ మెమొరీ కదండి ఫొటోస్ అనేది. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడతారు. ఫోటోగ్రాఫర్స్కి అయితే మాత్రం ఒక హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే అసలు వీళ్ళని ఏమనరనమాట. వాళ్ళంతకు వాళ్ళే కష్టపడతారు, వాళ్ళంతకు వాళ్ళే లైటింగ్ పెడతారు, అన్నీ కూడా సూపర్గా అయితే మెయింటైన్ చేసుకుంటారు. చాలా కష్టపడతారు కూడా. తర్వాత ఇక్కడ వచ్చేసి పాస్టర్ గారు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అడిగిన తర్వాత పెళ్లి కొడుకు తరపున తల్లిని తండ్రిని, తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ తల్లిని తండ్రిని కూడా అడిగారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ చేతుల్లో నుంచి అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయి చేతుల్లో పెట్టేశారనమాట. అంటే మ్యారేజ్ కాలేదండి, ఇంకా ఓన్లీ చేతులు మాత్రమే కల్పించారు. ఇష్టమే అన్న తర్వాత ఇట్లా కల్పిస్తారంట. ఓకే అని చెప్పేసి ఇంకా వాళ్ళు వాగ్దానాలు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళతో చేతిలో చేయబెట్టించిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ చిన్న ప్రేయర్ మీటింగ్ అయితే జరుగుతుంది. ప్రేయర్ అయితే జరుగుతుందండి. తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే పెళ్లి కొడుకు చేతిలోనే ఉంది కాబట్టి కొన్ని ప్రమాణాలు చదివిస్తున్నారు. అదే కొన్ని ఏమంటారు వాక్యాలు అయితే చదివిస్తున్నారు. వాక్యాలు చదివించిన తర్వాత బ్రైడ్కి అది వేశారు కదండి ముందు పరద లాంటిది, అది తీసేసి ఫేస్ చూడాలన్నమాట. పెళ్ళికొడుకు చూడాలంట. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం అదే అనమాట. ఇంకా పెళ్ళి అయితే స్టార్ట్ కాలేదు. అంటే స్టార్ట్ అంటే పెళ్ళి స్టార్ట్ అవుతుంది, కాకపోతే ఫస్ట్ అమ్మాయి ఫేస్ రివీల్ చేసిన తర్వాతనే పెళ్లి కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇక్కడైతే ఇంకా వాళ్ళు అడుగుతున్నారు, మీకు ఇష్టమైనా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నీ కూడా అడుగుతున్నారు అనమాట. మాకంతా ఓకే అని చెప్పేసి మా అమ్మాయితో మాట్లాడుతున్నారు. తర్వాత ఏదో ప్రేయర్ మీటింగ్ చదివిస్తున్నారు. మొత్తానికైతే పెళ్ళి మాత్రం బ్రహ్మాండంగా జరిగిందండి. ఎస్ఎస్ అని ఇక్కడ రాసింది కదా, అబ్బాయి పేరేమో సుధాకిరణ్, అమ్మాయి పేరేమో సంప్రీత. చాలా అంటే చాలా బాగుంది. పేర్లు కూడా సూపర్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, వాగ్దానాలు చదివించిన తర్వాత అబ్బాయి వచ్చేసి బ్రైడ్ యొక్క ఫేస్ రివీల్ చేసిండు అనమాట. పరదా అనేది తీసేసి రివీల్ చేశారు.
ఇక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు వాళ్ళేమో వాళ్ళ అమ్మగారు. ఇక్కడ పక్కన చూడండి పెళ్లి కూతురు పక్కన ఉన్నది పెళ్లి కూతురు వాళ్ళ అత్తమ్మ, అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ అనమాట. ఇక్కడ చూడండి తాళి కూడా కట్టేస్తున్నారు. అవన్నీ ప్రవచనాలు అయిపోయినాక తాళి అయితే కట్టేసిరండి. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా మా తమ్ముడి మ్యారేజ్ అయితే అయిపోయింది. సుధా కిరణ్ మ్యారేజ్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామండి. ఏమంటారు ఈ నిమిషం కోసం అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. పాపం అందరికీ అయిపోయినాయి, తను ఒక్కడే ఉన్నాడని చెప్పి అనుకున్నాం. లాస్ట్కి తను కూడా ఏమంటారు పెళ్ళి చేసేసి పంపించేసారు అనమాట. అదే పెళ్ళి అయిపోయిందనమాట. మొత్తానికైతే చాలా బాగుంది. ఇక్కడ డ్రోన్ అయితే నాకు చాలా ఏమంటారు ఇరిటేషన్గా అనిపిస్తుంది అనమాట. డ్రోన్ నుంచి వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు, బట్ ఏంటంటే నాకు వీడియో తీసుకుని వస్తలేదు అనమాట. మధ్యలో వస్తుంది. మనం ఏం చేయలేం కదండి, ఎంతైనా వాళ్ళు ఫోటోగ్రాఫర్స్, మనమేమో జస్ట్ వీడియో తీసుకునే వాళ్ళం కాబట్టి. చూడండి వాళ్ళ తిప్పులు చూడండి, లైటింగ్ వేసి మరి వీడియోస్ ఫొటోస్ అయితే వాళ్ళు తీయడం పెళ్ళి అయిపోయిన తర్వాత భోజనాల కోసం స్వీట్ అయితే తీసుకొచ్చుకోవాలి. క్యాప్చర్ మా ఆయన ఇక్కడ నేను అయిపోయిందనమాట. అంటే వాళ్ళ వరకు తీశారనమాట. పెళ్లి కూతురికి వాళ్ళకి కొంచెం తీసి పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా తినేసిన తర్వాత ఫోటో సెక్షన్ అండి. ఇంకా మనం వచ్చిన మన అటెండెన్స్ వేసుకొని రావాలి కదండి, అందుకని స్టేజ్ మీదకి అయితే కంప్లీట్గా ఎక్కేసినాము. ఇంకా చెప్తున్నాను అనమాట, మా అన్నకి చెప్తున్నా కొంచెం వీడియో తీనా అంటే సరే అని చెప్పేసి మా అన్న అయితే వీడియో అయితే తీస్తున్నాడు. ఇదంతా కూడా పెళ్లి కూతురు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఫోటో సెక్షన్ వచ్చిన వాళ్ళందరూ బ్లెస్ చేయాలి కాబట్టి ఇక్కడేమో నేను మా ఆయన మా బాబు అయితే నిలబడ్డాము. మా అన్నకి చెప్తున్నా మంచిగా అంటే చూడు అని చెప్పేసి మా ఆయన కూడా చెప్తున్నా అన్న తీస్తున్నాడని. ఇంకా మా టర్న్ అయితే వచ్చిందండి. ఇంకా ఈ వీడియో ఏమన్నా షేక్ అయితే మాత్రం క్షమించండి, ఎందుకంటే మా బ్రదర్ తీసిండు, ఆయన అటు ఇటు తిరిగి కూడా తీసిండు కాబట్టి కొంచెం షేక్ అయింది వీడియో. ఇదనమాట మొత్తానికైతే మా బ్రదర్ మ్యారేజ్ అయితే అయిపోయిందండి. మా తమ్ముడు లైఫ్ లాంగ్ హ్యాపీగా మంచిగా ఉండాలని చెప్పేసి బ్లెస్ చేయండి. తర్వాత ఇంకా నేనైతే పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి బ్లెస్సింగ్స్ ఇచ్చిన. మా ఆంటీ చెప్తుంది, పద్మ ఆంటీ చెప్తుంది అనమాట, వాళ్ళ మిసెస్కి వాళ్ళ కోడలికి చెప్తుంది, వీళ్ళు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్తుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే మేమంతా వీడియోస్ తర్వాత ఫోటో సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా అన్న వాళ్ళు కూడా పైకి వెళ్ళి వాళ్ళు కూడా వీడియో తీశానండి. వాళ్ళకు కూడా వీడియో తీయమంటే మా అన్న తిప్పలు చూడండి ఎన్ని తిప్పలు పడుతున్నాడు. సరే అండి, కంప్లీట్గా అయితే ఈ వీడియో అయితే మ్యారేజ్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మరొక మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.